అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మరి మీ అభిమాన కార్యక్రమం ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు 2000వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతోంది. సో ఈ డబుల్ ధమాకాని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము స్పెషల్ గెస్ట్లతో సెలబ్రిటీలతో రెడీగా ఉన్నాము. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అందరూ రెడీ కాబట్టి స్పెషల్ ధమాకా అభిరుచి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మన శిఖరం ఫేమ్ బ్యూటిఫుల్ వర్షిని. ఓకే వర్షిని, ప్లీజ్ వెల్కమ్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, ఓకే, సో వర్షిని చక్కగా బాపు బొమ్మలాగా వచ్చేసావు. సో ముందుగా నీకు హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ, అభిరుచి టీం మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2000 ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ వర్షిని. సో Okay. మరి చూసావు గానీ ముందు ముగ్గురు వంటలు చేసేసారు. పుత్తూరు బొమ్మలు ఇద్దరు మన అస్తపురం మహారాణి అందరూ So, చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. చక్కెర పొంగలి. వావ్, ఎన్ని స్వీట్లు ఉన్నా చక్కెర పొంగలికి సాటి రావు కదా. చక్కెర పొంగలి కూడా మనకి ట్రెడిషనల్ ఐటమ్, Item. టేస్టీగా చేయాలి. ఓకేనా? Yeah, sure. ఓకే, మరి చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చక్కెర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం అరకప్పు, పెసరపప్పు అరకప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి చిటికెడు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు, పచ్చకర్పూరం కొద్దిగా, బెల్లం 1/2 కప్పు. ఓకే, మరి చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? యా, వద్దా? గీత, నాకేదో మిస్సింగ్ ఫీలింగ్ నీ వస్తుంది. మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందా? ఆ. నువ్వు అలా మిస్ అవుతుండు, ఈలోగా నేను స్టవ్ ఆన్ చేస్తాను. అలా ఎలా ఆన్ చేస్తావు? నువ్వు మిస్ అవుతుంటే వాళ్ళు వచ్చేస్తారు. ఎక్కడికి పోయావు గ్యాప్ లో? అయ్యా, మళ్ళీ ఫోనా, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్సా? ఎన్నిసార్లు చెప్పాను అవన్నీ వద్దని, వినవు నా మాట అసలు. ఆవిడ గొప్ప నటి, అందుకే. ఓకే, సో ఇక్కడ ఏంటి తెలుసా, చక్కెర పొంగల్ విన్నారు కదా. అయ్యా, ఇంకో స్వీట్, ఇంకో 1 hour, హాఫ్ అన్ అవర్. ఇంకో హాఫ్ అన్ అవర్ చాలే చక్కెర పొంగల్కి. కాదు, మనం ఒక 24 hours మేము జిమ్ కి ఫిక్స్ చేసేలా ఉన్నాం ఈ రోజు. నేను చెప్పాను పార్ట్ టైం తీసుకుని అక్కడ ఉండిపోతే బెటర్. ఓకే, సో వర్షిని నువ్వు అలా స్టార్ట్ చేస్తూ ఉంటే మనం మాట్లాడుకుంటూ ఉందాం. స్పూన్ కావాలా? ఇదిగో. నెయ్యి. సో నెక్స్ట్ Dry fruits. జీడిపప్పులు, బాదంలు, కిస్మిస్. దీన్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. మరి వర్షిని, వంటలు బాగా చేస్తావా నువ్వు? అస్సలు రాదు. అస్సలు రాదు కదా పాపం. కాదు, మన కోసం చక్కగా అక్కర్లేదు. మనం దగ్గరుండి మనకు కావాల్సినట్టు చేయించుకుంటాం. అందుకే మీ కళ్ళ ముందే చేస్తున్నాను. చాలా సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మిల్క్ వేయాలి. ఓకే, 1/2 కప్ షుగర్. ఓకే, దీన్ని మిక్స్ చేసుకోవాలి. చక్కగా కరగాలి అది. షుగర్ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఆల్రెడీ రైస్ లో చక్కగా పెసరపప్పు వేసి ఉడికించేసినట్టు. ఫస్ట్ రైస్ అండ్ పెసరపప్పు వేసి ఉడికించేసి ఇలా పెట్టేసుకున్నాం రెడీగా. ఓకే, ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, ఓకే, ఇది పచ్చకర్పూరం, అది కొంచెం కూడా కొంచెం వేసుకుంటే పచ్చకర్పూరం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు. పెసరపప్పు. ఓకే. ఈ అమ్మాయి చేస్తున్న మీకు ఏమనిపిస్తుంది? చాలా కాన్సన్ట్రేషన్ తో బాగా జాగ్రత్తగా. జాగ్రత్తగా, అంటే అక్కడ కాంపిటీటర్స్ అందరూ కొంచెం సీనియర్స్ ఉన్నారు కదా. కాదు, పక్కన మీ ఇద్దరిని పెట్టుకుని తను చేస్తున్నా నాకేమనిపిస్తుంది చెప్పనా? చైల్డ్ లేబర్ చాలా అన్యాయం టూ మచ్ ఇది. చైల్డ్ లేబర్ వంటకి అలాంటిది ఏం ఉండదు. నేను ఇయర్ మేజర్ అయ్యాను. అదిగో. చైల్డ్ లేబర్ చట్టం నేరం. చైల్డ్ లేబర్ అది వేరే. ఇది లేబర్ కాదు, ఇది వంట చేయకూడదని ఎక్కడైనా ఉంది. వంట లేబరేనమ్మా.
కాదమ్మా, మన పొట్ట ఎలా అవుతుందమ్మా? ఎలాగా? అలాంటప్పుడు తినడం కూడా లేబరే అవ్వాలి కదా. మరి చిన్న పిల్లలు వంటగదిలోకి ఎందుకు రానివ్వరు? ఆ పొయ్యి వంటగది అవి ఇవి మైనరు మేజరు అని అమ్మా అసలు సంగతి దాచేశారు. కనిపెట్టారా? బాగా ఆలోచనప్పుడు పాటలు పాడతాను, వచ్చినప్పుడు పాడరా. సరే స్టార్ట్ చేయండి. ఏం పాట వేసుకున్నాం? మెలడీయా, ఫాస్ట్ నెంబరా? ఫాస్ట్ నెంబర్. పాప మా అమ్మాయి అడిగింది కదా, ఓకే. ఏం కావాలో. ఫాస్ట్ నెంబర్. ఓకే చూసావా? ఇండియా పిల్లెంగో, ఇటాలీ కల్లే స్వింగో, నేను ఓ మెరుపుల మ్యాంగో, పర్వాల ఫ్లెమింగో. మేనలో మ్యాగ్నెట్ పొంగో, మాటలో చాక్లెట్ మ్యాంగో, నేను ఓ కరెంటు రింగో, తాకితే తల తిరిగింగో. రెడ్ వైన్ బాటిల్ ని, కాశ్మీర్ యాపిల్ ని, గోల్డెన్ ఏంజెల్ నేనే. అలెగ్రా 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 అలే అలెగ్రా 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 అలే అలే అలెగ్రా 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 అలే అలెగ్రా 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 అలే అలే. సో వర్షిని కూడా మంచి డాన్సర్ కదా, మధ్యలో వంట వదిలేసి చక్కగా డాన్స్ ఇంకో మూమెంట్ దీన్ని కూడా ఇలా తిప్పుకుంటే సో వర్షిని అయిపోయిందా చక్కెర పొంగలి? అవ్వలేదు, అవలేదా? ఇంకా బెల్లం వేయాలి. బెల్లం వేయాలా? వర్షిని అయిపోయిందా? అది వేసేనా? యా, పెరిగేసేమంటారా అని అప్పటి నుంచి జీడిపప్పులు ఎప్పుడు వేసేయాలా అని వెయిట్ చేస్తున్నాం అయిపోయింది. అబ్బా కలర్ఫుల్ గా ఉంది చక్కగా కదా. ఇప్పుడు కంప్లీట్ గా ఉంది. ఇదిగో అమ్మా వేసేయ్. ఓకే అయిపోయిందా? మరి ఇంకేంటి గీత అయిపోయిందంట, నేను ఇప్పుడు వస్తా. అప్పుడే కదా, ఇదిగో ఇట్లా రా. ఓకే ఇదిగో ప్రతిసారి తనకేనా? ఈసారి నేను తను అన్న ఆయన అనుకోయి. అదే సో అప్పుడే కాదు. సో మరి స్నిగ్ధ అయితే రెడీగా ఉందండి టేస్ట్ చూడడానికి. మరి టేస్ట్ చూసే ముందు చక్కెర పొంగలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చక్కెర పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు కలిపి మెత్తగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరిగాక పంచదార, యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా ఉడికించిన బియ్యం, పెసరపప్పు మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ. ఓకే, మరి చక్కెర పొంగలి తయారీ విధానం చూసారు కదా. ఇక్కడ జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఒక క్యాండిడేట్ చూస్తుంది, ఫస్ట్ దాన్ని పెట్టేస్తే నాకు దిష్టి తగలదు. నేను నావి దిష్టి కళ్ళు కావు, తినొచ్చు పర్లేదు. లవ్ పెడతా. ఇదిగో బంపర్ ఆఫర్. మళ్ళీ వద్దంటే వదిలే, ఇంక నీ ఇష్టం. ఉప్పు 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 ఆ పర్లేదులే, వేడే ఉంటది. చాలు, ఇంకా లేదు, వెళ్ళు. పాపం యమ్మీ కదా, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే వర్షిని ఇదిగో బాగా నచ్చేసింది స్నిగ్ధకి. ఏమన్నారు? సూపర్ యమ్మీ అంట. సూపర్ యమ్మీ. ఎమ్మి పూర్ణాల గురించి ఎమ్మి అని చెప్పలేదు. అంటే అంటే ఎంత స్వీట్ తిన్నా లాస్ట్ ఫైనల్ గా మళ్ళీ హాట్ దగ్గరికి రావాల్సింది. అది ఒకటి గుర్తుపెట్టుకో. స్వీట్ ని చిన్న చూపు చేసి మాట్లాడుతున్నారా? ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ కావాల్సింది స్వీట్. అదే ఎగ్జాక్ట్లీ. ఎంత స్వీట్ తిన్నా కూడా మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తుందని హాట్ వచ్చేస్తారు కదా. ఇద్దరు కొట్టేసుకోండి, వినేరా నా దగ్గర అంటే. లేదు, మాకు కూడా క్లారిటీ కావాలి. ఏది సూపర్ గా ఉంది. పూర్ణాల పొడి యమ్మీ అంటే అయిపోతుంది. లేదు, ఇంకొకటి ఇంకేదైనా చెప్పాలి. స్పెషల్, అద్భుతం, అమోఘం, అభిరుచికి డబ్బులు ఇచ్చి పొగిడించుకున్నట్టుగా ఉందబ్బా.
కాదు, ఏ వంట తిన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ వస్తే అది అలా బయటకు వచ్చేస్తుందంటే మరి పాపం ఏం చేస్తాం? అలా ఒప్పుకోం, ఏదన్నా చెప్పాల్సిందే. చెప్పా కదా, అభిరుచికి మారు పేరు మీ పూర్ణాలు. మష్రూమ్ మహారాణి. ఇంకో పేరు మష్రూమ్ మహారాణియే. ఇంకో పేరు మీదే. ఎలాగో పేర్లోనే ఉంది కదా మహారాణి అని, దాంతో పోలిక. చాలు వర్షిణి, ఇంక నువ్వు పైకి వెళ్ళిపో. వెళ్ళు. ఓకే. చాలు. చిన్నపిల్లల స్కూల్లో బర్త్డే చాక్లెట్ టీచర్కి ఇవ్వడానికి వెళ్తారు, అలా చింగి 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 అని వెళ్ళిపోతాడు. సో ఏదో పాపం ఎలా చేసినా వంట అయితే బాగా చేసింది అనుకుంటే, అందుకే మన జడ్జెస్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి ఇంత బాగా వంట చేసావు కాబట్టి, అంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి వచ్చాయి కాబట్టి ఆ సంబరంలో మా కోసం మంచి డాన్స్. వేసారా టండ్రు, పాప అందరిని వదిలిపెట్టరే అస్సలు. సో నువ్వు కాస్త ప్రిపేర్ అవ్వర్షిని. ఓకే వర్షిని, రెడీయా? రెడీ. చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఎంత ఉత్సాహంగా ఉందో డాన్స్ చేయడానికి. స్టార్ట్ చేసేద్దామా? ఎస్ గో. శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా, అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి మీద. నవమదన నవమదన కలపకు కన్నుల మాట, శ్వేతాశ్వముల వాహనుడ విడువకు మురిసిన పాట, అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా. ఇంకా బోల్డ్ వంటలు ఉన్నాయి. లేదమ్మా, మరి ఇంకా ఎస్కేప్ అవడం ఉండొచ్చుగా ఎస్కేప్. ఏంటంటే మీరు వెళ్ళిపోతున్నారా? నిజమా? మరి అయితే అయ్యో అబ్బా, అరే ఎక్కడ పెట్టుకుంటారు? వేసిందమ్మా, సర్లే చెవులో పెట్టుకోండి. అందుకని సిగ్నల్ ఇచ్చాను కదా. థ్యాంక్ యూ డార్లింగ్. ఓకే, బరువుగా ఉంది. బాగుంది, బరువుగా ఉంది నీలాగే. ఓకే, వి మిస్ యు అ లాట్. ఐ మిస్ యూ టూ డార్లింగ్. సో మా 2000 ఎపిసోడ్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారా? ఇలాగా రాకింగ్ అలాగే రాకింగ్ గా మీకు ఇయర్ అంతా ఉండాలి మేము కూడా కోరుకుంటున్నాం. Thank you so much. ఒకసారి మన ఆడియన్స్ అందరికి విషెస్ చెప్పేస్తారా? మై స్వీట్ ఈటీవీ ప్రేక్షకులందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ అంతా రాకింగ్ గా కుమ్మేయండి అసలు. ఓకే, సో wonderful. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. Bye.
ఓకే, మరి ఇక్కడ పోటా పోటీగా మన సీరియల్ ఆర్టిస్టులు చేస్తున్న వంటలన్నీ చూస్తున్నారు కదండి. ఇప్పుడు మన ముందుకి ఎవరు రాబోతున్నారో తెలుసా? ముత్యమంత పసుపు సీరియల్ నుంచి కళ్యాణి అనే క్యారెక్టర్ లో అందరి చేత అలా అలా కన్నీళ్లు పెట్టిస్తున్నా. ఇక్కడ మాత్రం మా బుర్ర తినేస్తున్నా హరితేజ. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాల్పాలు లాగి పెట్టి నెలకు చల్లినట్టు షట్టు చేసి కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. హరితేజ గారు, నేను మీ ఫ్యాన్ అండి. ఎంత బాగా చేస్తారో మీరైతే. ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ యాంకరింగ్ చేసిన హరితేజ కాదండి, ఆర్టిస్ట్ హరితేజ గారు వచ్చేసారు. ఎక్స్ప్రెషన్ మార్చేసింది అసలు. రెస్పెక్ట్. అందుకే మేడం మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాము. అందుకే పీకే సాంగ్ తో బాగా మంచి ఎంట్రీ ఇచ్చారుగా. థ్యాంక్ యూ. కానీ మీరు ఇంత స్కెచ్ చేశారు అనుకోలేదు మేడం. పక్క నుండి అందరి వంటలు దగ్గరుండి చూసేసి బాగా ప్రిపేర్ అయిపోయి ఇలా ఎంట్రీ ఇస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నాకు ఇలా గ్యాప్ లో మ్యాప్ వేసారు. అవునా? నా మ్యాప్ బాగుంది కదా. ఇన్ని రోజులు దగ్గర అన్ని వంటలు చూసి బాగా నేర్చుకున్నావు కదా. ఆ సీరియల్లో దల్లాలు ఆడించడం కాదు, ఇప్పుడు వంట ఇక్కడ ఏంటనుకున్నావు? ఫ్యాన్సీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తెలుసు బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? తెలుసు. సో అక్కడ మాత్రం చూసావు కదా, స్ట్రాంగ్ బేస్ తో అందరూ వచ్చి బాగా వంటలు చేశారు. ఓకే ఓకే ఏంటి ఓకే ఓకే అంట. ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి. అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? ఫస్ట్ అయితే వంట చేయండి, తర్వాత చూద్దాం. అలా చేయకముందు చాలా చెప్తారు, చేసిన తర్వాత తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ కంగారు అర్థం కాదు. సరే మొత్తానికి వచ్చేసారు కదా పాప. అందరూ ఏం వంటలు చేస్తావు? చూసి కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో మర్చిపోతారు. ఏంటమ్మా? ఇప్పుడు వరకు అన్ని వంటలు చూసి చూసి కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో మర్చిపోతారు. క్లారిటీ కన్ఫ్యూజన్ తో రౌండ్ అప్ చేయలేరు హరితేజ అని. సరే ఇవాళ మరి చాలా మంది చాలా రకాల వంటలు చేశారు. నువ్వేం చేస్తావు? ఓ ఇప్పుడు నేను యాంకర్ కాదు కదా. నువ్వేం చేస్తావు చెప్పు వంట. ఇప్పుడు నేను చేయబోతున్నాను కొంచెం పుల్ల పుల్లగా ఒగురుగా. ఒగురుగానా? ఇప్పుడు దాకా అందరూ కారం చేశారు, స్వీట్ చేశారు, పులుపు ఎవరైనా ట్రై చేశారా? చేయలేదు. అందుకే నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఉసిరికాయ పులిహోర. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో. ఇది వంకాయ గురించి, ఉసిరికాయ గురించి కాదు. ఉసిరికాయేనండి. అంతా మార్చేస్తుంది. సో మొత్తానికి వంట చేయడానికి వచ్చి ఆ టెన్షన్ ఆపుకోవడానికి హరితేజ చక్కగా చూసారా ఎలా గడగల మాట్లాడేస్తుందో. వంట కూడా చేయిద్దాము. సరే మరి ఉసిరికాయ పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దామా? ఉసిరి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, మరి ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ముందు పెట్టేనా? సరే అమ్మా కంగారు ఆపమ్మా కొంచెం. ముందు గ్యాస్ వెలిగించాలి. గ్యాస్ స్టవ్ వెలిగించాలి. ఇప్పుడేంటి రైట్ అక్కడ వండుకో. పాన్ పెట్టేయమంటారా? పెట్టేయండి. మూత పెట్టమంటారా? ఓకే ఓకే. ఇంకెందుకు స్టవ్ ఆపి తినేయండి, అందులో ఏముందో అది. మీరు చేయకుండా ఎలా మరి ఆగచ్చుగా. ఓకే, బేసిక్ గా ఇలా ప్యాన్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆగాలి. వంట చేయి. హట్ అవ్వకండి. నేను చేస్తాం ఇక్కడ. సరే హట్ అవ్వకండి. ఏంటో చేయి వణుకుతుంది, జాగ్రత్త కింద పడేవనుకో. ఓకే, ముందుగా ఆయిల్ వేసుకుందాం. పులిహోరకి పోపు ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని అలా చింపి అలా వేసేద్దాం. చింపా అదేలే, ఎందుకే ప్రతిదానికి కామెంట్ చేస్తారు? అరే చింపే అంటే మళ్ళీ రిసీవ్ చేసుకున్నారు. మాకు క్లారిటీ ఉండాలి. వాళ్ళందరినీ మాత్రం శిరీష గారు అసలు ఏమన్నా గెస్ట్ లాగా బిహేవ్ చేస్తుందా ఇక్కడ? గారు అని బట్టి కాదు, యాంకర్ లా యాంకరింగ్ చేయలేదండి. వాళ్ళందరూ ఎంత కామ్గా ఉన్నారు. నువ్వు అసలు గెస్ట్ లో ఉన్నావా? మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఏముందే, నేను కొంచెం హైపర్ యాక్టివ్ అంతే. ఇది సరే గానీ ఇప్పుడు ముత్యమంత పసుపులో కళ్యాణి క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే కళ్యాణి క్యారెక్టర్ అంటే దశావతారాలు ఉంటాయి అన్నమాట అందులో.
బాగుంటది. తర్వాత ఏమవుతుంది చెప్పా? తర్వాత ఏమవుతుంది? అవును మరి మేము ఇంత సెట్ చేసుకుని అంత మందిని పిలిచి అంత ప్రొడక్షన్ పెట్టి అంత కెమెరాలు పెట్టి మధ్యలో అందరికి ఫుడ్లు పెట్టి వాటర్ పెట్టి కోకోనట్ వాటర్ పెట్టి షూటింగ్ చేసుకుని నీకు స్టోరీ చెప్పాను. లేదో కానీ నువ్వు లెక్కేసావు పాపం. స్పెషల్ అకేషన్ కదా, ప్రొడ్యూసర్ బాధను అర్థం చేసుకోండి అమ్మా. స్పెషల్ అకేషన్ మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం, కన్సెషన్ ఇవ్వాలి. ఒకటి కానే కాదు, ఎండుమిరపకాయలు పోపేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే పులిహోరకి కొంచెం పోపు దిట్టంగా ఉంటే బాగుంటది. మరి చాలా ఇంకొంచెం వేయనా అయితే? చాలు, నువ్వు వేరేట్టకు అసలు. ఓకే, కొంచెం ఇంగువ, ఓకే, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఓకే. దీని మూత ఏం చేసావు? అలాగే నువ్వు ఆ జనరల్ గా గరిటె మా వదిలేసి నువ్వు అభిరుచికి పక్కకు వచ్చిన పార్టిసిపెంట్స్ కరివేపాకు వేసేటప్పుడు మేము ఇలా పారిపోతాం. జీడిపప్పు, ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు చక్కగా వదలమ్మా పోపేసేసుకోవాలి. ఉసిరికాయ ఇప్పుడు వేస్తావు? ఆగమ్మా. ఇప్పుడు కొంచెం పసుపు, ఓకే, అలాగే ఉసిరికాయ తురుము. అసలు ఎంత సింపుల్ గా ఈజీగా టేస్టీగా వచ్చే రెసిపీని సెలెక్ట్ చేసుకుంది, బాగా తెలివిగా అసలు. పుల్ల పుల్లగా అంటారు తేజ. ఇది ఎలాగో వేగాలి కదా. ఆలోపు ఏం చేయమంటావు నన్ను? కాదు, వచ్చిన తెల్లవాళ్ళు నన్ను లాగి లాగి డాన్స్ చేయించారు. డాన్స్ కాదు, నీలోని ఇందాక స్టోన్ బయటకు వచ్చింది కదా, ఆ సింగర్ ని కాస్త ఇంకొంచెం అలా ముందుకు తీసుకెళ్దామని. స్టోనా? ఆ. స్టోన్ ఏంటే? ఇది ఈ స్టోన్ ఉందే ఇందాక పాట పాడారు చూడు. టోను. ఆహా, నీ నేను ఊరి భాష తగలడా? నేను స్టోనే అంటాను. సరే, మీరు బాగా పాడారండి ఇందాక పాట, ఇంకో పాట పాడతారా మాకు? అలా రా దారికి. ఆ, మా సీరియల్ పాటే పాడతాను నేను. ఆ, పాడు. విను, ఇంప్రెషన్ మారిపోతుంది. ఆ. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, ఓరమణి సుగుణమణి స్వార్థము ఎరుగదు నీ ఉనికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికి, ముత్యమంత పసుపు. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికి, ముత్యమంత పసుపు. బాలు గారు ఎంత బాగా పాడారో, వింటుంటే ఎంత కమ్మగా ఉందో. నువ్వు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. వచ్చిన దగ్గర నుంచి ఓ చెప్పేసి చావుగొట్టేస్తున్నావు అని పాడమంటే చాలా మంచి పాట పాడావు, బాగా పాడావు. థ్యాంక్స్. సో ఉప్పు లేని పులిహోర తినలేం కాబట్టి కొంచెం ఉప్పు వేసేసుకుందాం. అస్సలు జనరల్ గా మనం తీసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ పులిహోర ఉసిరికాయ కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఓకే, బాగా అయిపోయింది కదా? వేగిపోయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం. ఓకే. మేజర్ గా ఉసిరికాయ ఆర్టిస్టులకి అంటే ముఖ్యంగా హీరోయిన్స్ కి చాలా 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 మంచిది. ఫేస్, స్కిన్ టోన్, హెయిర్ అన్నిటికీ చాలా మంచిది. రోజుకు ఉసిరికాయ తింటే ఇంకా గ్రాంటెడ్ అన్నమాట వాళ్ళ బ్యూటీ. ఓ, టిప్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఎంజాయ్. ఓకే, ఇది అయిపోయినట్టే. మొత్తానికి పులిహార చేసే ఇవాళ. అక్కడ నుంచి పులిహోరైనా ఇది అని చూస్తున్నారు. ఓకేలే అమ్మా, ఏదో ఒకటి. పులిహోర ఏంటి తెల్లగా ఉంది? ఉసిరికాయతో చేస్తే అలాగే ఉంటుంది మరి. పసుపు కూడా వేసావు కదా? వేసింది. మీ సీరియల్లో పసుపు ఉందని దాంట్లో పసుపు వేయడం మర్చిపోతావా? అది నా సీరియల్ లో పసుపు ఉందిగా, ఇంకా చాలు. ఇంకా దాంట్లో పసుపు అంటే కొంచెం దాంట్లో వేస్తే మేము కూడా చూడటానికి బాగుంటదేమో. ఇప్పుడు వేస్తే మరి పచ్చిపోతుంది, మీరే తినలేరు. అంటే ఏదో మాటలు అలా తీసుకుని వేసేసింది, మామూలుగా పోపు వేసేసుకున్నట్టు. మీరు ఎన్ని వంకలు పెట్టినా నేను వెనుదిరిగి చూడను. ఇంకా చూసేదా అయిపోయాక ఏమీ చేయలేదు. ఇది కూడా నువ్వే చెప్పేసి. ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు సారీ కంటిన్యూ ఉడికేస్తాను ఇప్పుడు. ఓకే అండి, మరి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఉసిరికాయ పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఉసిరి పులిహోర తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉసిరికాయ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరి పులిహోర రెడీ. ఓకే అండి, మరి ఉసిరికాయ పులిహోర తయారీ విధానం చూసారు కదా. హరితేజ గారు, మీ డిష్ తీసుకెళ్లి మీరు గెస్ట్లకి టేస్ట్ చూపిస్తే వాళ్ళు ఎలా ఉందో చూసి చెప్తారండి. మొత్తానికి ఉసిరి పులిహోరకి చూసావు కదా. అబ్బా అబ్బా, ఈ ఉత్సాహంలో హరితేజ మన కోసం ఒక బ్రహ్మాండమైన డాన్స్ కూడా చేసేస్తుంది. ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంది కదా. ఏ వావ్, ప్లీజ్. వచ్చిన దగ్గర నుంచి డాన్స్ ఆపకుండా చేస్తున్నావు. ఇంకెళ్ళి చక్కగా ఒక సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తావా? ఓకే ఓకే, మ్యూజిక్. చిరుగాలి నాపి నేనడిగే, ఆ ఏటి గట్టు నేనడిగే, చిరుగాలి నాపి నేనడిగే, ఆకాశాన్నడిగే, బదులే లేదు, ఆకాశాన్నడిగే, బదులే లేదు, చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో చూసా, చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో చూసా, దోబూచులాటేలరా గోపాల, నా మనసంత నీవేనురా. ఏంటి ఇప్పుడు దాకా హరితేజ గారు అని లాగి ఇప్పుడు నువ్వు యాంకర్, కో యాంకర్, మనం ఫ్రెండ్లీగా అలాగే ఉంటాం. మళ్ళీ పొజిషన్ మరి ఓకే, మరి నెక్స్ట్ రాబోతున్నారు రుచికరమైన వంటల్ని చూపించడానికి ఆరదే ఆధారం ఫేమ్ పల్లవి గారు. పల్లవి, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ వెల్కమ్. జాబిలమ్మలాగా చల్లనైనది, జాజి కొమ్మలాగా నవ్వుతున్నది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ముందుగా మీకు వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బోత్. అండ్ ఈటీవీ ప్రేక్షకులకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అభిరుచి ప్రేక్షకులకి అండ్ అభిరుచి టీమ్ కి కంగ్రాట్స్ ఫర్ 2000 ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఏమంటే చేయబోతున్నారు? ఈ రోజు నేను మువ్వ వంకాయ కూర చేయబోతున్నాను. ఓకే, మరి మువ్వ వంకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దామా. మువ్వ వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న వంకాయలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన నువ్వుల పొడి 1/2 కప్పు. మువ్వ వంకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ అందులో కావాల్సిన స్టఫింగ్ అంతా మనం ప్రిపేర్ చేసుకుందామా? చేసుకుందాం. ఓకే. మువ్వ వంకాయ కాబట్టి చక్కగా చిన్న చిన్న వంకాయలు బుజ్జిగా ఉండేవి తీసుకుని 4 వైపులా కట్ చేసుకుని సో సేమ్ గుత్తి వంకాయలకు మనం ఎలా అయితే చేసుకుంటామో పెట్టుకుంటామో అలా అలా చేసి Same పెట్టుకున్నాం. అలాగే. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో కొబ్బరి పొడి వేద్దాం. సో ఎండు Okay, ఎండు కొబ్బరి ఎండు పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, నువ్వుల పొడి సో వేయించేసి పౌడర్ చేసి పౌడర్ చేసుకుని పెట్టి. ఓకే. ఓకే, సో నెక్స్ట్ So ధనియాల పొడి. ధనియాల పొడి, ఓకే. ఓకే, జీలకర్ర పొడి, సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా. నెక్స్ట్ సరిపడా కారం. కారం. ఓకే. నెక్స్ట్ కొంచెం పసుపు, ఓకే,
ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. చేతితో అయితే చక్కగా కలిసిపోతుంది. చేత్తో బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మనకి ఆ ముద్ద అన్ని ఫ్లేవర్స్ కూడా కలవాలంటే కొంచెం చేతితో అయితే ఈజీగా కలిసిపోతుంది. ఓకేనా? ఇది అయిపోయింది. సో మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? ఆన్ చేద్దామా? సో వంకాయల్లో స్టఫ్ చేస్తూ ఉంటే చక్కగా ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది. ఈలోపు హీట్ అయ్యేలోపు పెట్టచ్చు. కొంచెం సిమ్ లోనే పెడతాను. సో ఇప్పుడు చక్కగా ఒక్కొక్క వంకాయ తీసుకుని స్టఫ్ చేసుకోవాలి. ప్లేట్ ఉందా? ఇంట్లో పెట్టేసుకోవాలి. ఓకే. సో పల్లవి, మీ ఆడదే ఆధారం ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? అంటే ఇంత కంటిన్యూస్ గా ఇన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు కదా. అవును. సో బయటికి వెళ్ళినప్పుడు రెస్పాన్స్, మీ ఫీలింగ్ ఏంటి? రెస్పాన్స్ అంటే ఏముంటుంది అసలు, వాళ్ళ పక్కింటి పిల్లని ఎలా రిసీవ్ చేసుకుంటారో అలాగే అలానే అమృత, అదే ఆ నేమ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, పల్లవి అనే నేమ్ మర్చిపోయి ఉంటారు అందరూ. ఈవెన్ నేను కూడా అలా పిలిస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. సో సీరియల్లో విని 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 అదే మీ అసలు పేరు అయిపోయినట్టుంది కదా. అవును. అలాగే ఆడది ఆధారంలో ఆ మధ్యకాలంలో కొంచెం ఓల్డ్ గెటప్ వేశారు కదా బాగా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇంత చిన్న అమ్మాయి అంత పెద్ద ముసలావిడ క్యారెక్టర్ చేస్తే ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించింది అంటే, ఒకవేళ నేను బాగా ముసలిదాన్ని అయిపోతే అలాగే ఉంటా. సో అయితే కాదు, ముసలాళ్ళు అవ్వక ముందే అది ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. కానీ అలాంటి గెటప్స్ వేసుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ గా అలా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేద్దామా? సరిపోతాయి. ఓకే, ఆయిల్ వేసి స్టఫింగ్ అలా ఉంచేద్దాం మనం. పల్లవికి చేసే ప్రొసీజర్ చూస్తే వంట బానే వచ్చని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడు టైం లేక ఉండట్లేదు, బట్ ఇంతకు ముందు నేను స్కూలింగ్ లో ఉండేటప్పుడు ఎక్కువ వంట చేస్తాను. అవునా? ఎందుకు అలా? అంటే ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే, లేకపోతే మమ్మీ ఏమైనా చేసి పెట్టను అంటే నేనే చేసుకుని తినేస్తానని అలాగా? లేదు, మమ్మీ కోసం చేసి పెట్టడం అంటే ఇష్టం. ఓ, ఇంట్లో మమ్మీ డాడీ కోసం చేసి ఇవ్వడం అంటే. సో అలా చేసిన ఫస్ట్ వంట ఏమైనా గుర్తుందా? గుత్తొంకాయనా? కొంచెం వేరే ప్రొసీజర్, లైక్ పల్లీలు అవన్నీ. ఓకే ఓకే. ఇది కొంచెం వేరే అన్నమాట. సో అది ఆల్రెడీ టేస్ట్ చూపించేశారు కాబట్టి ఇలా ట్రై చేశారా? నైస్. ఆయిల్ వేడెక్కింది కదా. ఓకే, పోపు వేసేద్దాం. పోపు వేసి. సో అక్కడ మీ కాంపిటీటర్స్ అందరూ చూస్తూ ఉన్నారు పల్లవి ఏం వంటేస్తుందా అని. అసలుకే శ్రీలత గారి ఎక్స్ప్రెషన్. కాదు, పల్లవికి వంట వచ్చాన సంగతి మీకు తెలుసా ఎవరికైనా? ఇప్పుడే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసింది. కాదు, శ్రీలత గారి ఎక్స్ప్రెషన్ ఎవరు వంట చేసినా ఆవిడ రాణి కదా. రాణి కదా ఆవిడ. రాజేశ్వరి మహారాణి చేశారు కాదు, మష్రూమ్ మహారాణిని రాజేశ్వరి దేవి చేస్తే ఏం చేస్తోంది, ఏం వేస్తోంది అన్నట్టు చూస్తున్నారు ఆవిడ. ఇప్పుడు మనం వెల్లుల్లి. ఓకే, పచ్చిమిర్చి వేద్దాం. ఓకే, కరివేపాకు. పోపులో కూడా కొంచెం పసుపు వేస్తారా? వేసుకోవచ్చు కావాలంటే, కొంచెం కొద్దిగా పసుపు. అది ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకోవచ్చు. ఓకే. సో చాలా బాగా స్టఫ్ చేసింది. అంటే మనం తిప్పేటప్పుడు కొద్దిగా పైకి అదే అది అయిపోయినా లోపలే ఉంటుంది కదా, అందుకని చక్కగా పైన అంతా కూడా కవర్ చేసింది. మూత పెట్టేద్దాం. మూత పెట్టేది. సాల్ట్ వేసి మూత పెడదామా, లేకపోతే ఇలా వేసే కొంచెంసేపు తర్వాత వేద్దామా? ఓకే. సో వంకాయలు కాస్త మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోవచ్చు. పల్లవి చూద్దామా? ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనకి స్టఫ్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. కొంచెం వాటరీగా ఇంకా చేసుకోవాలి, కొంచెం గ్రేవీగా వస్తుంది. ఓకే. డ్రైగా కావాలనుకునే వాళ్ళు డ్రైగా తినొచ్చు. ఇలా గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ యాడ్ చేసుకోవచ్చు. ఆ ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేటప్పటికి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ గా తెలుస్తుంది. బాగుంది. సో సీరియల్స్ లో ఇన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, అంటే ఫేవరెట్ క్యారెక్టర్ ఏది అడిగితే అది చెప్పడం కష్టమే. కానీ అడిగినా నేను చెప్తాను. అదేనా? అంటే ఎందుకు క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అంత ఇష్టం అంటే, ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ లో అంత పేరు రాలేదు దేనికి. బట్ నంది అవార్డ్ భార్యమణికి వచ్చింది అలేఖ్య క్యారెక్టర్ కి. అయినా
అమృత క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎన్ని గ్లిజరిన్ డబ్బాలు అయిపోయాయి ఇప్పటిదాకా? చాలా అవన్నీ అయిపోయింది. అడగకూడదు, మేము చెప్పకూడదు, అన్ని అడిగేస్తారు. అరే కాదు, నేను ఆడియన్స్ వ్యూ లోంచి అడుగుతున్నా. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అంటే ఎప్పుడు వీళ్ళని అందరూ పర్సనల్ గా గ్లిజరిన్ పెట్టుకుని ఆడారు, కొంతమంది నిజంగా కూడా ఏడుస్తారు. ఎప్పుడైనా నిజమైన ఏడుపు రాకపోతే సంగతి. నిజంగా ఇప్పుడు కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత గ్లిజరిన్ అక్కర్లేదు, అలవాటు చెప్పగానే ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సీన్ బాగా Involve డీప్ వెళ్ళిపోయాం అంటే ఆటోమేటిక్ గా అయితే మీకు అమృత కొంచెం ఏడవమ్మ అనగానే ఒక్క నిమిషం కొంచెం ఫీల్ అవగానే వచ్చేస్తుంది. అంతేనా? ఓకే ఓకేనా? ఇది అయిపోయింది, మనం కొత్తిమీర వేసుకున్నాం. ఓకే ఓకే మనం సర్వ్ చేసేసుకుందామా? ఆఫ్ చేసేద్దాం. వంకాయలు చక్కగా ఇలా చిన్న సైజ్ కి తీసుకుంటే మనకి ఫాస్ట్ గా మగ్గుతాయి అండ్ తినేటప్పుడు కూడా బాగుంటాయి కదా. ఎందుకంటే బాగా పెద్ద పెద్ద వంకాయలు అయితే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, చూడడానికి కూడా చిన్న చిన్నగా క్యూట్ గా ఉంది. చాలా క్యూట్ గా ఉంది. సో రెడీ అయిపోయింది. వెరీ గుడ్. సో అక్కడ మన గెస్ట్లు కూడా వెయిటింగ్ ఇది టేస్ట్ చూడడానికి. మరి చూసారు కదండి, పల్లవి తయారు చేసిన మూవంకాయ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ మూవంకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మూవంకాయ కూర తయారు చేసే విధానం: చిన్న వంకాయలను స్టఫింగ్ కి వీలుగా ఉండేలా కట్ చేసి ఉంచాలి. ఒక బౌల్లో ఎండు కొబ్బరి పొడి, వేయించిన నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో మసాలా కూరుకున్న వంకాయలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వంకాయల్లో కూరగా మిగిలిన మసాలా మిశ్రమంలో తగినన్ని నీళ్లు కలిపి దీనిలో పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మూవంకాయ కూర రెడీ. మూవంకాయ తయారీ విధానం చూసారు కదా. ఓకే, మరి కంప్లీట్ చేసేసారు కదా పల్లవి గారు. అక్కడ మన గెస్ట్ వెయిటింగ్. ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తారు. ఓకే ఓకే వెళ్ళి. ఓకే పల్లవి, చక్కగా మీ మూవంకాయకి మన జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు. కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి చక్కగా మీ ఫ్రెండ్స్ ని జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి సీరియల్ వంటలు. సో రాజు గారు రెడీగా ఉన్నారా ఒక మంచి కావింగ్ చేసి చూపించడానికి? ఎస్ రెడీ అండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? వాటర్ మెలన్ మీద ఫ్లవర్ వేస్తున్నాను. ఫ్లవర్. సో ముందుగా మిడిల్ చిన్న రౌండ్, కొంచెం పెద్దదండి, సేమ్ ఇది కూడా రౌండ్. సో తర్వాత ఇంకొక రో తీసుకుంటున్నాను అండి. సో జస్ట్ పుచ్చకాయ షేప్ లోనే అలాగే ఓవెల్ గా రౌండ్ లో తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎస్ అండి. సో ఇది కొంచెం సైడ్ లోన్స్ తీసేస్తున్నాను. ఓకే, అప్పుడు ఇది హైలైట్ అవుతుంది. అవునండి. సో ఇక్కడ లాస్ట్ రో ఏదైతే ఉందో, సో ఈ ఒక స్కిన్ తీసేస్తున్నాను అండి, అంటే ఈ రో తాలూకు స్కిన్ తీసేస్తున్నాను. ఓకే, వావ్. కొంచెం ఆ పింకిష్నెస్ కనిపిస్తుండేలాగా తీసుకోవాలి. సో ఇది కూడా కొంచెం దూరం నుంచి, అంటే హాఫ్ ఇంచ్, హాఫ్ డార్క్, హాఫ్ కొంచెం లైట్ కలర్, వైట్ కలర్ లో ఓపెన్ చేశాను. సో ఇక్కడ పెటల్ మార్కింగ్ చేస్తున్నానండి. సో 6 పెటల్స్. సో దీనికి ఆపోజిట్ గా, సో ఈ హాఫ్ లో 3 పెటల్స్ వస్తాయి. అదే మొత్తం 6 పెటల్స్ మార్క్ చేసుకోవాలి. అవునండి. ఓకే, సెకండ్ రో ఈ 2 పెటల్స్ మధ్యలో రావాలి, దీని మిడిల్ లో. ఓకే ఓకే, అలాగే ఇలా మిడిల్ లో మనం తీసేసుకోవాలి. సో ఫస్ట్ స్మాల్ రౌండ్ లో ఉన్న పెటల్స్ కి మధ్యలో మనం నెక్స్ట్ రౌండ్ కి డ్రా చేసుకోవాలి. సో ఈ పెటల్స్ మధ్యలో కొంచెం ఆ గ్యాప్ తెలియడానికి జస్ట్ ఇలా, సో కొద్దిగా స్లాంట్ కట్ అండి. ఓకే ఓకే, సో అలాగే ఈ సెకండ్ రో కూడా నెక్స్ట్ వీటిని కొంచెం షేపింగ్ చేస్తానండి. ఓకే, ఎడ్జెస్. అవును, మరి అలా షార్ప్ గా ఉంటే పువ్వులాగా ఉండదు కాబట్టి సో రెండింటిని కొద్దిగా ట్రిమ్ చేస్తూ. ఓకే, సో ఇక్కడ చేసేసాను. సో గ్రూవర్తో మార్కింగ్ చేస్తాను. సో యాక్చువల్ లుక్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. అవును, ఫ్లవర్స్ కి మాత్రం ఈ గ్రూవర్ లుక్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా. yes అండి, అంటే ఫైనల్ టచ్. దాన్ని మళ్ళీ మనం అంతే ఫైన్ గా ఇస్తేనే బాగుంటుంది. మళ్ళీ మొత్తం కూడా ఏదో హోల్ పెట్టేసినట్టు తీసినా బాగోదు. ఓకే, లైన్స్. ఓకే, ఆ మధ్యలో కూడా
ఎస్ అండి, అంటే పోలన్ పాట్ ఉంటుంది కదా. అవునవును. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఎలివేట్ చేస్తున్నానండి. సైడ్ లోంచి తీసేస్తే మనకు ఫ్లవర్ బాగా అలా పైకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓకే. అంటే ఆ లేయర్ ముందే తీసేయకూడదా రాజు గారు? తర్వాత అంటే మనకు కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది పట్టుకోవడానికి ఓకే హ్యాండ్లింగ్. ఓకే. ఓకే, వావ్. సో ఫ్లవర్ రెడీ అండి. సో మన సెట్ లో ఉన్న అన్ని బ్యూటిఫుల్ కార్వింగ్స్ తో పాటు మన కోసం ఇక్కడే ఒక మంచి కార్వింగ్ చేసి చూపించారు రాజు గారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, సో హర్షిత్ ఎందుకు ఇంత సంతోషంగా ఉంది తెలుసా? ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు అభిరుచి 2000 ఎపిసోడ్ సెలబ్రేషన్ కూడా మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ అందరూ కలిపి కేక్ కటింగ్ చేయబోతున్నారు. అండ్ అలాగే మన స్పెషల్ గెస్ట్ కూడా. సో మరి కేక్ కటింగ్ ఇప్పుడు. Sing and dance. It's sing and dance. Let's sing and dance. Everyone, get the groove, now dance everyone, rock the show, now catch everyone. Hey, Dalapati Gari, Dula Paka, Pakana Unna, Sandu Yanaka, Ginaga Panduna Totalona, Niganiga Mantuna Nimma Pandu, Pandu. అది మీసం మీద నిలబెట్టాలిరా, నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా, కొండలు పిండి కొట్టయ్యాలిరా, దిక్కులనైనా దున్నయ్యాలిరా, కొండలు పిండి కొట్టయ్యాలిరా, దిక్కులనైనా దున్నయ్యాలిరా. Singing a dance and a magadera, rocking a move and a magadera, singing a dance and a magadera, rocking a move and a magadera. ఓకే, మరి మీ అభిమాన ఎన్టీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు 2000వ ఎపిసోడ్ సెలబ్రేషన్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసేసుకుంది. ఎస్, ఈ సెలబ్రేషన్స్ ఇక్కడితో అయిపోలేదండి. ద్వితీయ విఘ్నం లేకుండా ఈ సెలబ్రేషన్స్ ని రేపు కూడా కొనసాగిస్తున్నాము. సో ఇదే పోటీతో, ఇదే హోరాహోరీగా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఎంతో హంగామా సాగే మీ అభిరుచి రేపు కూడా రెడీగా ఉండండి చూడడానికి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.